అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము నవంబరు 22 చదువుచున్నాను. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనము. దేవుని సన్నిధిని విరామము లేకుండా అనుభవించుట ద్వారా మనకు గొప్ప ఆనందము కలుగును. ఆయన సన్నిధిలో ఎంత ఎక్కువగా సమయమును గడుపుదుమో అంత ఎక్కువ పరలోకపు ఆనందమును పొందుదుము. దేవుని సన్నిధిని అనుభవించుట ద్వారా ఎల్లప్పుడూ సహాయమును నడుపుదలను పొందుదుము. మనము దేవుని వాక్యమును చదువుట, ప్రార్థించుటలో తగినంత సమయమును గడుపుట ద్వారా పరలోకపు ఆనందమును పొందుదుము. మనలో అసూయ, ద్వేషము వంటి పాపములేమైనా ఉన్న ఎడల మనము దేవుని సన్నిధిని కోల్పోవుదుము. మన ఆనందము కూడా మనలను విడిచిపోవును. ఈ ఆనందమును తిరిగి పొందుటకు మనము మన పాపములు, పతనముల గురించి నిజముగా పశ్చాత్తాపడవలెను. అప్పుడే తిరిగి ఆనందము మనలో నెలకొనును. ప్రభువును ఆరాధించుట ద్వారా, దేవుని వాక్యమును చదువుట ద్వారా, ప్రార్థనలో ఆయనకు అత్యంత సమీపముగా ఉండుట ద్వారా అధికమగుచుండు ఈ ఆనందమును మనము కలిగి ఉండవచ్చును. ఇర్మియా 15వ అధ్యాయం 16వ వచనంలో మనము దేవుని వాక్యమును అంగీకరించి దానికి విధేయత చూపుట ద్వారా ఆనందమును పొందుదుమని చదువుదుము. దేవుడు ఇర్మియాకు తనను ద్వేషించిన ప్రజలకు ప్రవక్తగా ఉండమని అతి కఠినమైన పనిని అప్పగించెను. వారతనిని చూచి అపహసించిరి, గోతులోనికి కూడా త్రోసిరి. అయినను ఇర్మియా దేవుని వాక్యమును అంగీకరించి దానికి విధేయత చూపెను. అతని ఆనందము అధికమగుచూ వచ్చెను. ఆ విధముగా మనము దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా మన ఆనందము రెట్టింపగును. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు తెస్సలోనికలో విశ్వాసులకు క్రింది విధముగా వ్రాయిచున్నాడు. మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో హింసల మధ్య తెస్సలోనికలోని ప్రజలు ఏ విధంగా ప్రభు వాక్యమును స్వీకరించిరో, ఎట్లు నమ్మకముగా ఉండిరో అను విషయమును చదువుదుము. వారిని బట్టి తన శ్రమలన్నిటినీ తాను మరచిపోగలిగితినని పౌలు రోము నుండి వ్రాసెను. అతడు వారే తన మహిమనియు తన ఆనందమనియు చెప్పెను. వారు దేవుని ఎదుట కిరీటమును పొందగల యోగ్యతను కలిగి నిలబడగలరని ఆశించెను. అదే విధముగా మనము కూడా మన ప్రార్థనల వలన, మన ప్రేమ వలన, మన సేవా త్యాగముల వలన రక్షింపబడిన వారిని చాలా కాలము తర్వాత కలుసుకొనినప్పుడు మన ఆనందము వర్ణనాతీతము. మన సాక్ష్యము ద్వారా, మన జీవితం ద్వారా రక్షింపబడిన వారిని ఎందరినో మనము పరలోకములో చూచుదుము. అందువలనే మనము మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయుచునే ఉండవలెను. ఆ విధముగా దేవుని సన్నిధిని అనుభవించుట ద్వారా, ఆయన వాక్యమునకు విధేయత చూపుట ద్వారా, ఆత్మలను సంపాదించుట ద్వారా మనకు పరలోకానందము లభించును. ముగింపు మాటలు. నేటి దినవాక్యము ద్వారా ప్రభు మనలను ఆత్మీయముగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.